అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 70. ఇక 20 నిమిషాల అదర చుంబనంలో అంజు ఊపిరి భారమవుతుంటే వదిలాడు. హెడేక్ తగ్గింది వైఫీ. మనసు కూడా నిండింది. మరి కడుపు? అన్నాడు. వెంటనే అతని ఒడిలో నుండి లేచి ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసి అతనికి తినిపించడంలో పడింది. మిమ్మల్ని ఒకటి అడగనా? అంది. ఏంటని ఆమెను చూశాడు. మీకు మీ చెల్లెళ్ళంటే ఎందుకంత ఇష్టం? ఏ నీకు మీ అమ్మ నాన్నంటే ఇష్టముండదా? అన్నాడు. ఉంటుంది. మరి అదిత్రి అంటే? ఉంటుంది. అందుకే నాకు కూడా నా చెల్లెళ్ళంటే చాలా ఇష్టం అన్నాడు. ఇంకేం మాట్లాడలేకపోయింది అంజు. ఇక అతనికి తినిపించి అక్కడి నుండి వాళ్ళ రూమ్కెళ్ళారు ఇద్దరు. ఇక ఇక్కడ హన్షి, అభి చెప్పిన టైం 10 అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతనితో వెళ్ళిపోవడం కంటే వీడియో భయ్యా చూడడం బెటర్. భయ్యా ఒక్కడికి నా గురించి తెలుస్తుంది. నేను అభితో వెళ్ళిపోతే ఈ కుటుంబం పరువు, నా భయ్యా పరువు పోతుంది. ఈ సొసైటీలో భయ్యా పరువు పోయే పనిని నేను చస్తే చేయను. ఏదైతే అది జరుగుతుంది. ఏం చేసుకుంటాడో చేసుకొని నేను మాత్రం అతనితో వెళ్ళే ప్రసక్తే లేదు అని గట్టిగా ఊపిరి పీల్చుకొని బెడ్ రెస్ట్కి అలాగే తలవాల్చి కళ్ళు మూసుకుంది. అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే ఉలిక్కిపడి చూసింది. అభి అని మొబైల్లో స్క్రోల్ అవుతుంటే లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయకపోయేసరికి చిర్రెత్తుకొచ్చింది అతనికి. ఆ అంటూ కార్కి ఒక కిక్కిచ్చాడు. ఇంత మొండిదానివేంటే? ఛ! ఎందుకే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఆ అంటూ అరుస్తున్నాడు. నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావు కదా, చెబుతా నీ పని అనుకుంటూ కార్ని రివర్స్ తిప్పాడు. ఇక్కడ హన్షి అభి గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది. ఏంటో కొన్ని రోజులుగా టెన్షన్ ఆమెను విడవడం లేదు. ఏదోలా ఉంది ఆమె మనసంతా. మనశ్శాంతి కరువైంది. డోర్ సౌండ్కి టక్కున కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఉన్న అభిని చూసి హన్షి కంగారుగా నువ్వేంటిక్కడా అంది. ఆమె మాటలు లెక్క చేయకుండా డైరెక్ట్గా ఆమె పీక మీద బిగిసింది అతని చెయ్యి. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఏం చేస్తున్నావు అంది. ఆమెను గోడకి అదిమి ఏంటే నువ్వు గొప్ప మిస్ ఇండియా మిస్ వరల్డ్నో అనుకుంటున్నావా? నేను చిటికేస్తే వస్తారు అమ్మాయిలు. నీ వెంట పడుతుంటే అంత చేతగాని వెదవలా కనబడుతున్నానా అంటూ పీకని అదుముతుంటే ఊపిరి అందక కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటూ ఉంది. వదులు అంటూ కూరుకుపోయిన గొంతుతో చివరి నిమిషంలో ప్రాణం పోతుందనగా వదిలాడు. కింద పడకుండా పట్టుకొని ఎందుకే ఇలా నాకు పిచ్చెక్కిస్తున్నావు? నిన్ను ప్రేమించడం నా తప్ప? ఎందుకిలా చేస్తున్నావు? ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకొనే అన్నాడు. ఆమె ఫేస్ని అతని దగ్గరగా తెచ్చుకొని చెప్పు అంటూ రెట్టించాడు. ఆమె నుండి ఎలాంటి సమాధానం లేదు. ఏడుస్తోంది. ఈ కన్నీళ్లు చూడకూడదు అనుకున్నాను కానీ నా వల్లే ఇలా వస్తుంటే నాకు నచ్చట్లేదు. ఇప్పుడు చెబుతున్నాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. పెళ్లి మండపంలో పీటల మీద కూర్చుంటాను. నీ అంతలో నువ్వు పెళ్లి కూతురుగా వచ్చి నా పక్కన కూర్చోవాలి. అలా కాదని మీ అక్క వచ్చి కూర్చుందనుకో, అందరూ చూస్తుండగానే పెళ్లి పందిట్లో నుండి వెళ్ళిపోతాను. అప్పుడు మీ భయ్య పరువుతో పాటు నీ ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది. నీ అంతలో నువ్వు నాకు అభి అంటే ఇష్టమని నీ భయ్యాతో చెబితే నీ భయ్య పరువు పోకుండా ఉంటుంది. అలా కాదని మొండిగా ప్రవర్తిస్తానంటే మాత్రం నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావు హన్షి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నువ్వు ఎన్ని కన్నీళ్లు కార్చినా వృధా ప్రయాసే అవుతుంది కానీ లాభం ఉండదు. ఇక నీ ఇష్టం, వస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే నాకు నువ్వంటే ఇష్టమని మా భయ్యాతో సిగ్గు విడిచి ఎలా చెప్పాలి అనింది కళ్ళ నీళ్లతో. నోటితో చెప్పవే అన్నాడు వెనక్కి తిరిగి. నా గురించి ఒక్కసారి ఆలోచించవా అంటున్న ఆమె మాటలకి అసహనంగా చూస్తూ నీ గురించి ఆలోచించడానికి ఏముంది? ఏం లేదు. ఇప్పుడు నా స్వార్థం నేను చూసుకుంటున్నాను. దట్స్ ఇట్. ఎవరి గురించో ఎవరి లైఫ్ గురించో బాధపడాల్సిన అవసరం నాకు లేదు. ఇది మనసు ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు. అయినా తొక్కలో డిస్కషన్ నాకు అనవసరం. నువ్వు ఓకే చెప్పాల్సిందే. ఏం చేస్తావో ఎలా చేస్తావో దట్స్ యువర్ ప్రాబ్లం. వస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఏడుస్తూ అక్కడే కూలబడింది. ఏం చేయాలి? భయ్యాకి ఎలా చెప్పాలి? ఏం చేస్తే ఈ సమస్య నుండి బయటపడతాను? ఇవే ఆలోచనలు చించి చించి ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు. బెడ్ మీద తలపెట్టి అలాగే నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మిల్క్ షేక్తో జిమ్ రూమ్లో ఉన్న హర్ష ముందు ఉంటుంది అంజు.
పుషప్స్ చేస్తూ చెమటలు చిందిస్తూ కనిపించాడు హర్ష. అతడి బేర్ బాడీ చెమటలతో బంగారు వర్ణంలో కనిపిస్తుంటే గుటకలు మింగుతోంది. గ్లాస్ని చేతిలో పట్టుకొని గుడ్లప్పగించి చూస్తున్న అంజుని సైడ్ లుక్తో చూసి ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటున్నాడు. ఇక కాసేపటికి ఆమె పొజిషన్ మారకుండా అలాగే నిలబడి ఉన్న అంజుని చూసి చేస్తున్నవాడల్లా అదే ఫోజ్లో ఆగి, వైఫీ అన్నాడు. హా అంది ఉలికిపడి. ఇలారా అన్నాడు. దగ్గరికి వచ్చింది. ఆమె కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. కిందకి పుష్ చేసి ఆమె పాదం మీద ముద్దు పెట్టాడు. అతని పెదవులు తాకి దూరం జరిగి హబ్బీ అంది. ఏంటి వైఫీ, ఏం చేస్తున్నారు మీరు? దగ్గరికి రమ్మంటే వచ్చావు. నువ్వు కనిపించట్లేదు కదా వైఫీ, ఫేస్ చూపించి మాట్లాడవే అన్నాడు. ఇక కింద కూర్చొని పాల గ్లాస్ని అతని ముందు పెట్టింది. పక్కన పెట్టు అని సైగ చేశాడు. పక్కన పెట్టింది అంజు. నెక్స్ట్ సెకండ్లో ఆమె కాళ్ళని లాగి ఆమెను మొత్తంగా అతని కిందకి చేర్చుకున్నాడు. సడన్గా జరిగిన పరిణామానికి బిక్కమొహం వేసుకుంది అంజు. ఏంటి వైఫీ అలా చూస్తున్నావు అన్నాడు. మీరేంటి అలా లాగారు? ఇలా బాగుంది వైఫీ అంటూ పుషప్స్ చేస్తూ ఉంటే అతని బాడీ ఆమెకు తగులుతుంది. మెత్తగా తగులుతున్న ఆమె పరువాలకి నవ్వుకుంటూ ఇంకాస్త కిందకి బెండ్ అవుతుంటే అతని చర్యకి ఊపిరి బిగబట్టింది అంజు. రిలాక్స్ అన్నాడు ఆమెనే సూటిగా చూస్తూ. అతని చూపుల బాణాలు గుండెల్లో గుచ్చుతుంటే సిగ్గుతో కళ్ళు గట్టిగా మూసింది. అతను పుషప్స్ చేస్తుంటే అతడి చెమట బిందువు ఆమె ఫేస్పై పడి ప్రకాశవంతంగా మెరుస్తోంది. ఓయ్ వైఫీ అన్నాడు. మెల్లగా కళ్ళు తెరిచింది. అంత దగ్గరగా ఉన్న హర్ష అలా మత్తుగా పిలుస్తుంటే మైకం కమ్మేస్తుంది ఆమెకి. అతడి చెమట వాసన కూడా మత్తుగా అనిపిస్తుంది. ఇంత టెంప్టింగ్గా ఉన్నావేంటే? ఈరోజు మన ఫస్ట్ నైట్ ప్లాన్ చేద్దామా? దూరంగా ఉండడం కష్టమవుతుంది వైఫీ అన్నాడు. అతని మాటలకి చుట్టూ ఉన్న సమస్యలు పెద్దవిగా అనిపిస్తున్నాయి ఆమెకి. చెప్పు వైఫీ అంటుంటే ఏం మాట్లాడలేదు అంజు. సారీ వైఫీ, నిన్ను ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తున్నాను కదా, ఈరోజు అస్సలు చేయను ఓకే అంటున్న అతని మాటలకి దివి పెళ్ళైన తర్వాత చూద్దాం హబ్బీ, ఇప్పుడు మనసేం బాలేదు అంది. ఆమె మాటలకి బాడీని అలాగే కిందకి పుష్ చేసి ఆమె పెదాలని అందుకున్నాడు. అలా చేస్తాడని అనుకోని అంజు అలాగే చూస్తూ ఉండిపోయింది. అతని బాడీ మొత్తం ఆమె మీద ఉండడంతో ఊపిరి అందట్లేదు. అర్థం చేసుకున్న హర్ష చేతులపై బ్యాలెన్స్ చేసుకుని ముద్దుని కంటిన్యూ చేస్తున్నాడు. దూరం చేయలేదు అంజు, అలాగని అతనికి సహకరించను లేదు. పెదవులు వీడి ఆమెను చూశాడు. ఏమైంది వైఫీ అన్నాడు. ఏం లేదు హబ్బీ అనింది. మరి మన అంటున్న అతన్ని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తుంది. ఆమె అలా తోస్తుంటే ఆమె మీద నుండి లేచి కూర్చొని అంజుని ఒడిలో కూర్చోబెట్టుకొని ఏమైంది వైఫీ, ఎందుకలా డల్గా ఉన్నావు అన్నాడు చెవి కొరుకుతో. టెన్షన్గా ఉంది అంది అంజు. దేనికి? దివికి పెళ్ళి ఇష్టం లేదు, అభికి కూడా ఇష్టం లేదు. ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు అంటుంటే డోంట్ వరీ వైఫీ, ఆల్ ఈజ్ వెల్ అనుకో, అంతా మంచి జరుగుతుంది అతను చెబుతున్నాడు. కానీ ఆమె మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఈ పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుండి అంజలి మనసులో లేదు. ఏం జరుగుతుందో ఏంటో అన్న భయం వెంటాడుతోంది. ఒక చెల్లి విషయంలోనే అలా జరిగింది, ఇప్పుడు దివి విషయంలో ఏం జరుగుతుందో, ఏదైనా జరగకూడనిది జరిగితే హర్ష ఎలా రియాక్ట్ అవుతాడో అన్న ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆమె అంత డల్గా కనిపిస్తుంటే ఇలా ఉంటే నాకు నచ్చట్లేదు వైఫీ, ఒకసారి ఇటు చూడు అనగానే అతనికి అభిముఖంగా కూర్చుంది. టెన్షన్స్ అన్నీ నా వల్లే కదా, నేనే వదిలేశాను, నువ్వెందుకు పట్టుకొని పాకులాడుతున్నావు? లీవ్ ఇట్ వైఫీ, చెప్పానుగా ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అని. దివి పెళ్ళైన తర్వాత నువ్వు నేను మనిద్దరం మాత్రమే హనీమూన్కి వెళ్దాం వైఫీ, ఏమంటావ్ అన్నాడు. ఓకే అంది నవ్వుతూ. గుడ్ వైఫీ అంటూ నుదుటిన ముద్దిచ్చాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.